ఐఎన్టీసీ అనుబంధ సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆరపల్లి శ్రీనివాస్ అలియాస్ టైసన్ శ్రీను రాష్ట్ర ప్రభుత్వం నుండి శ్రమశక్తి అవార్డును అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం పట్ల శ్రీనివాస్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తనను ఈ అవార్డుకు ఎంపిక చేసిన ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్తో పాటు జ్యూరీ సభ్యులకు, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేశారు. లేబర్ యూనియన్ ఐఎన్టీసీలో గత 30 సంవత్సరాలుగా ఐఎన్టీసీ కార్యకర్త నుండి నేడు జనరల్ సెక్రటరీగా ఎదిగి 2026-27 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మకమైనటువంటి శ్రమశక్తి అవార్డుకు నేను ఎంపికైన సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు నా ఎంపికకు కృషి చేసినటువంటి గౌరవ పెద్దలు జనక్ ప్రసాద్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారు, ధర్మపురి గారు, ఇంకా ఐఎన్టీసీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, ఆర్జీవన్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఐఎన్టీసీ కార్యకర్తకు నేను సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు తీసుకోవడం నాకు మరింత బాధ్యతను పెంచింది. ఈ యొక్క అవార్డు నా ఒక్కరి వల్ల, నా వల్ల వచ్చింది కాదు. అది మీ అందరి కృషి వల్ల, మీ అందరి స్నేహభావం వల్ల, మీ అందరూ నాకున్నటువంటి శ్రేయోభిలాషులందరి వల్ల నాకు ఈ అవార్డు రావడం జరిగింది. ఈ యొక్క అవార్డు తీసుకోవడం నేను మర్చిపోలేని క్షణం. అయినప్పటికీ కూడా ఇప్పటి నుంచి ఇంకా నేను ఐఎన్టీసీ అభివృద్ధి కోసం నా శాయశక్తుల కృషి చేస్తానని, నా శాయశక్తుల పనిచేస్తానని, ముఖ్యంగా 34 సంవత్సరాల నుంచి నన్ను కడుపులో పెట్టి సాగుతున్నటువంటి సింగరేణి తల్లికి, అదేవిధంగా నన్ను కన్నటువంటి నా తల్లిదండ్రులకి, నాకు ఉద్యోగం ఇచ్చినటువంటి మా అత్తమామలకి, నా కుటుంబ సభ్యులందరికీ కూడా, నా శ్రేయోభిలాషులందరికీ, గోదావరికంలో ఉన్నటువంటి ప్రెస్ మిత్రులకి అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ